ప్రార్థన. వినిపిస్తుందన్నా? వినిపిస్తుంది. ఓకే. పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, ఇదివరకు కాచి భద్రపరిచి క్షేమంగా నడిపించేందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి, బుధవారం సాయంత్రం తండ్రి మేము ఇలా ఆన్లైన్ క్లాస్లో చేరుండగా తండ్రి, మాకు మీరు తోడుగుండండి తండ్రి. ఇప్పుడు మేము నేర్చుకునే పాఠం తండ్రి, చెప్పే అతనికి తండ్రి, మాకు తండ్రి మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. వినే పాఠాన్ని తండ్రి మేమందరూ బాగా తీసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. అర్థమయ్యే రీతిలో తండ్రి చెప్పేవారికి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక ఈ క్లాస్ కోసం తండ్రి జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళకి తండ్రి వాళ్ళు త్వరగా జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. క్లాసు ముగింపు వరకు తండ్రి తోడుకోండి తండ్రి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ కృపలో ఉంచమని అడుగుచు క్రీస్తు యేసు రాజనామంలో అడిగేటట్టు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు సాటి ప్రార్థన చేసినందుకు. వందనాలన్నా. గత కొద్ది వారాలుగా మనం ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో సుమారుగా మనం 2 అధ్యాయాలను పూర్తి చేసుకున్నాం. ఇంట్రడక్షను అలాగే 2 అధ్యాయాల్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఒకసారి అది మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఈరోజు మన క్లాస్‌లోని అన్నవరం నుంచి ఒక బ్రదర్ మనకి ఈరోజు వాక్యాన్ని అందిస్తారు. ఆయన జాయిన్ అవ్వడానికి ఇంకొక 5 మినిట్స్ టైం ఉంది. ఈలోపు ఒకసారి మనం ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మామూలుగా మీరు ఇర్మియాది నోట్స్ రాస్తున్నారండి ఎవరైనా? ఆన్‌లైన్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా నోట్స్ రాస్తున్నారా ఇర్మియా గ్రంథం? నాకు రాలేదన్నా. సరే అయితే. ఒకసారి లాస్ట్ వీక్‌ది ఒకసారి నేను జస్ట్ రివైండ్ చేసేసి ఈరోజు క్లాస్‌లోకి వెళ్దాం. ఇర్మియా అనే మాటకి అర్థం యెహోవా స్థాపించును అని అర్థం మాట. ఇర్మియా యొక్క వంశావళిని చూసుకున్నట్లయితే ఆయన యాజకుడు. ఆయన తండ్రి ఏమో హిల్కియా. ఆయన గోత్రము లేవి గోత్రం. అలాగే ఆయన పుట్టినటువంటి దేశాన్ని చూసుకున్నట్లయితే బెన్యామీను. అలాగే ఆయన ఉంటున్న ఊరు అనతోతు. ఆ గ్రామం అనేది అనతోతు. అది యెరూషలేంకి 2.5 మైల్ దూరంలో ఉంటది. ఇదంతా ఒకటో వచనంలోనే వివరించబడింది. ఈ గ్రంథం యొక్క కాలాన్ని మనం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 627 నుంచి 586 సంవత్సరాల మధ్య ఈ గ్రంథం అనేది రాయబడింది. ఈయన ప్రవక్తగా 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈయన పరిపాలనలో సుమారుగా 5 రాజులు పరిపాలన మనం చూడొచ్చు. అందులో ఒకరేమో యోషియా. ఆయనతోటి ఈయన పనిచేసినటువంటి కాలం 18 సంవత్సరాలు. అంటే యోషియా 13వ సంవత్సరంలో ఇర్మియా ప్రవక్త అవుతాడు. ఆ తర్వాత చూసుకుంటే 18 సంవత్సరాలు. అలాగే ఆయన తర్వాత యెహోయాహాజుతో 3 నెలలు పనిచేశాడు. తర్వాత యెహోయాకీముతో 11 సంవత్సరాలు. తర్వాత కీనుతో 3 నెలలు. తర్వాత సిద్కియా కాలంలో 11 సంవత్సరాలు. ఈయన యూదయ ప్రాంతంలోను అలాగే ఐగుప్తులో కూడా ఈయన ఉన్నట్టుగా మన చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అంటే బ్యాక్‌గ్రౌండ్ అయితే దాని గురించి మనం తెలుసుకున్నాం. అలాగే 2 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. అందులో మనం చూసుకున్నట్లయితే ఒకటో అధ్యాయంలోని దేవుడు ఇర్మియాని ఎలా పిలిచాడనేది 1-19 వచనాల్లో మనం గమనించాం. అలాగే ఇర్మియా పలువబడ్డానికి గల రీజను మనం 10వ వచనంలో మనం చూస్తాం. 1-10 వచనాల్లోని. తర్వాత 2 దర్శనాలు వాటి యొక్క భావాల్ని 11-16 వచనాల్లో దేవుడు ఆయనకి వివరిస్తారు. తర్వాత ఇర్మియాకు దేవుడు అప్పగించినటువంటి పనిని ఒకటో అధ్యాయం 15-19 వరకు. అంటే టోటల్‌గా ఆ అధ్యాయానికి మనం ఏ పేరు పెట్టొచ్చంటే ఇర్మియాను పిలుచుట అని మనం పేరు పెట్టుకోవడం చూసాం. అలాగే మనం చూసుకున్నట్లయితే అది మొదటి అధ్యాయానికి సంబంధించింది. అలాగే 2 అధ్యాయం గురించి కూడా మనం చూసుకున్నట్లయితే యూదా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసినటువంటి పాపాన్ని గత వారంలో మనం చదువుకోవడం జరిగింది. ఇది గత వారంలో మనం నేర్చుకున్నటువంటిది 2 అధ్యాయం. ఈరోజు మనకి మధ్యన ఉన్నటువంటి సహోదరులు
నా వసంత్ గారు ఆయన లాస్ట్ టైం మనకి ఆన్‌లైన్‌లో క్లాస్ చెప్పారు. ఆయన అన్నవరం క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి యవనస్తుడు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవ చేస్తూ ఆ సంఘంలో బలంగా ఉపయోగించబడుతున్నాడు. భీమవరం స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ నుంచి ఫస్ట్ బ్యాచ్‌లో తను గ్రాడ్యుయేషన్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ టైం మనకి ఆయన వాక్యం చెప్పారు. అదేవిధంగా ఈరోజు కూడా ఆయన మనకి వాక్యాన్ని అందిస్తారు. అందరూ ఆసక్తిగా వాక్యాన్ని విని నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన అడిగితే అది క్లారిఫై చేస్తారు. 45 నిమిషాలు ఆయన వాక్యాన్ని వివరిస్తారు. తర్వాత అంటే నేను ఆన్‌లైన్‌లో నాకు సిగ్నల్ తక్కువుంది. ఒకవేళ ఉండగలిగితే క్లోజింగ్ చేస్తాను. లేదంటే సహోదరులు సాత్విక్ ఆ కార్యక్రమాన్ని నడిపిస్తారు. ముగింపు ప్రార్థన కూడా సహోదరులు వసంతే ముగింపు ప్రార్థన కూడా చేస్తారు. సో, సహోదరులు వసంత్ గారు ఈరోజు మనకు వాక్యాన్ని వివరించవలసిందిగా సంఘం తరపున ఆయన్ని ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఇట్టి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ తరగతిలో కూడినటువంటి మీ అందరికి కూడా క్రీస్తు ప్రభు నామాన్న వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒకసారి వాక్యం చెప్పినప్పుడు ప్రార్థన అనే అంశాన్ని గురించి మీతో మాట్లాడడం జరిగింది. అయితే ఆ ప్రార్థన వలన అనేక విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు మరొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. మీతో ఎలా వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దయచేసిన సహోదరులు సురేష్ గారికి నా తరపున, మా కుటుంబం తరపున, మా సంఘం తరపున వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక పాఠాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఏంటంటే ఆ పాఠం పేరు దేవుని ఎడల బాధ్యత. ఒక వ్యక్తి దేవుని ఎడల బాధ్యత కలిగి ఉండాలి అనే పాఠాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంటే అందరికీ అనేకమైన బాధ్యతలు ఉంటాయి. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు బాధ్యత ఉంటది. పిల్లల పట్ల తల్లిదండ్రులకు బాధ్యత ఉంటది. అలాగే మన స్కూల్ పట్ల స్టూడెంట్స్ కి బాధ్యత ఉంటది. అలాగే ఆఫీస్ పట్ల ఆ యొక్క వర్కర్స్ కు కూడా బాధ్యత ఉంటది. అలాగా అనేక రకమైన బాధ్యతలు ఈ లోకంలో మనం చూస్తుంటాం. కానీ అసలైన బాధ్యత ఎవరి దగ్గర కలిగి ఉండాలి? మనం ఎవరిని కలిగి ఉండాలి? దాని గురించి కనీస అవగాహన చాలా మంది ఈ రోజు మనలో కనిపించట్లేదు. ఎందుకంటే దేవుని ఎడల బాధ్యత కలిగి ఎవరు ప్రవర్తించట్లేదు. బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుని ఎడల బాధ్యత. ఎందుకంటే దేవుడే కూర్చున్నాడు కాబట్టి మనం దేవుని ఎడల బాధ్యత కలిగి ఉంటే దేవుడు మన ఎడల కూడా బాధ్యతగా ఉంటాడు. కాబట్టి దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అంటే మనం బాధ్యత అంటే కష్టాలని, బరువులను మోయడం, లేకపోతే కుటుంబాన్ని నడిపించడం, అలాగే స్కూల్ నడిపించడం, అలాగే ఆఫీస్ నడిపించడం, సంఘాన్ని నడిపించడం ఒక బాధ్యతగా అనుకుంటాం. కానీ దేవుని ఎడల కూడా ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి దేవుని ఎడల? అంటే దేవుని ఎడల బాధ్యత కలిగి ఉండవలసినవి ఉన్నవి, అలాగే బాధ్యత కలిగి చేయవలసినవి కూడా ఉన్నాయి. ముందుగా మనము దేవుని ఎడల కలిగి ఉండవలసిన బాధ్యత ఏంటో ఈ రోజున మనము ఆలోచన చేద్దాం. ముందుగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ఎడల బాధ్యత కలిగి ఉండవలసిన వ్యక్తి ముందుగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. కృతజ్ఞతా భావం కలిగి ఉంటాడు. కలిగి ఉండవలసిన దానిలో మొదటిది ఏదంటే కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇందులో కృతజ్ఞత కలిగి ఉంటాడంటే అన్ని విషయాల్లోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత భావం అంటే ఏంటంటే దేవుడు చేసిన మేలును మరవకుండా దానిని జ్ఞాపం చేసుకున్నట్టే కృతజ్ఞత అని అన్నారు. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. దేవుని ఎడల మనం అందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ముందుగా మనం ఆలోచన చేస్తే ఎలాంటి విషయాలలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎలాంటి విషయాల్లో మనం దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి అని అంటే ముందుగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథము 139వ కీర్తనలో మనం ఆలోచన చేసినట్లయితే 13-14 వచనాల్లో అక్కడ ఆయన మంచి మాట చెప్తూ ఉంటాడు. దావీదు గారు 139వ కీర్తనను రాస్తూ ఆయన 13-14 వచనాలు వివరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నా అంతరేంద్రములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది.
ఈ వచనాలు మనం ఆధారంగా చూసినట్లయితే దేవునికి నేను ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ముందుగా నెంబర్ 1 పాయింట్ ఏంటంటే దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుడు మనల్ని కన్నాడు. అంటే ఎలా కన్నాడు దేవుడు? మనం ఎలా పుట్టించాడు? మనం పుట్టించింది మన అమ్మా నాన్నే కదా అని అనుకుంటాం. కానీ అమ్మా నాన్న ద్వారా నిర్మించిన వాడు దేవుడు. అసలు అమ్మా నాన్న ఎక్కడి నుంచి వచ్చారు? మన తాతలు ఎక్కడి నుంచి వచ్చారు? మన ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారని చూసినట్లయితే ఆదిమ అవ్వ ఆదాము దగ్గర నుంచి వచ్చారు. మనం అలా చూస్తే మానవుని నిర్మించింది, నిన్ను నన్ను నిర్మించింది దేవుడే. అందును బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. దేవుని ఎడల బాధ్యత కలిగిన వ్యక్తి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బతుకుతాడు. దేవుని ఎడల బాధ్యత కలిగిన వ్యక్తి ఆయన నన్ను పుట్టించినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు. ఈ రోజున మనం ఎంతమంది దేవుడు నన్ను పుట్టించినందుకు దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం? దేవుడు ఒక మనిషిని ఒక మంచి రూపంతో పుట్టించాడు. ఒక చేతులు వాడి అన్ని చేతులు కలిగి, అన్ని వ్రేళ్లు కలిగి, అన్ని అవయవాలు కలిగిన వ్యక్తిగా మనల్ని పుట్టించాడు. ఓ వ్యక్తి చేయలేకుండా పుట్టించినప్పటికీ అనేక మంది భూలోకంలో ఉన్నారు. అయినప్పటికీ నిన్ను నన్ను కూడా చాలా చక్కగా నిర్మించాడు దేవుడు. చాలా చక్కగా మాట ఇచ్చాడు దేవుడు. చాలా చక్కగా కళ్ళు ఇచ్చాడు దేవుడు. అందును బట్టి నువ్వేం చెల్లించాలంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. దేవుడు మనం పుట్టించినందుకు దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఎలా పుట్టించాడు ఆయన? మనం ఎలా పుట్టించాడు? ఒక అద్భుతంగా పుట్టించాడు. ఎక్కడ కళ్ళు ఉండాలో, ఎక్కడ ముక్కు ఉండాలో, ఎక్కడ శరీర అవయవాలు ఉండాలో అన్ని నిర్మించాడు దేవుడు. అందును బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఈరోజు మనకి అన్ని అవయవాలు కలిగి ఉన్నాం. చాలా మంది కొన్ని అవయవాలు కలిగి ఉన్నారు. చాలా మంది కళ్ళు లేకుండా ఉన్నారు. చాలా మంది మాటలు లేకుండా ఉన్నారు. అయినప్పటికీ కూడా నిన్ను నన్ను కూడా దేవుడు ఒక మంచి శరీరం దేవుడు నీకు దయచేశాడు. మంచి అవయవాలను దేవుడు నీకు దయచేశాడు. అందును బట్టి నువ్వేం చెల్లించాలంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మనం ఈ కృతజ్ఞతా భావం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఇది నా శరీరము, నా యొక్క అందము, నా యొక్క చేతులు, నా యొక్క కాళ్ళని విర్రవేయకూడదండి. దేవుడిచ్చింది నీ శరీరం, దేవుడిచ్చాడు నీ అవయవాలు, దేవుడిచ్చాడు నీ యొక్క శరీర యొక్క భాగాలు. అందును బట్టి నువ్వేం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దయచేసి గమనించాలి. ఎందుకంటే దేవుని ఎడల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. దేవుని ఎడల బాధ్యత కలిగిన వ్యక్తి కృతజ్ఞతా భావం కలిగి ఉంటాడు. ఆ కృతజ్ఞత భావం ఎందుకు కలిగి ఉంటాడంటే మొదటి పాయింట్ గా దేవుడు మనల్ని పుట్టించినందుకు దేవునికి మనం కృతజ్ఞతా భావం కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. దయచేసి ఈ యొక్క ఆన్లైన్ తరగతిలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలి. దేవుని ఎడల బాధ్యత కలిగిన వ్యక్తి దేవుడు మనల్ని పుట్టించినందుకు దేవునికి మనం ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెంబర్ 2 గా మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము మనము 17వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేడు చేత తన్ను గుర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. అంటే ఈ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకు దేవుడు ఏం చేస్తున్నాడట? ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆహారాన్ని ఇస్తున్నాడు దేవుడు నీకు. ఈ రోజు ఇంకెందుకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాలంటే దేవుడు నీకు నాకు ఆహారాన్ని ఇస్తున్నందుకు దేవునికి మనం ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు ఎంతో మంది ఆహారం లేకుండా బాధపడుతున్నారు. ఎన్నో దేశాలు ఆహారం లేకుండా బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ రోజున నీకు నాకు అందరికీ కూడా దేవుడు 3 పూట్ల సమృద్ధిగా ఆహారం దయచేస్తున్నాడు. దేవుడు 3 పూట్ల కడుపు నింపుతున్నాడు. 3 పూట్లమే కాకుండా అలాగే అప్పుడప్పుడు స్నాక్స్ పరంగా కానీ అనేక రకాలుగా మనం పోషిస్తున్నాడు. తిండి ద్వారా అనేక రకాలైన ఫుడ్ ని మనకు దయచేస్తున్నాడు. KFC అని, అలాగే హోటల్స్ అని, రెస్టారెంట్లు అని అనేక రకాలుగా తింటున్నాం. అది ఎవరి కృప? అది ఎవరి దయ అంటే దేవుని దయ. దేవునికి అది అనుగ్రహించాడు. నేను ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన నాకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయనకి నేను ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా మంది దేవుడు నాకు ఆహారాన్ని ఇస్తున్నాడని మర్చిపోతున్నామండి. ఆహారాన్ని వ్యర్థపరుస్తున్నాం.
ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నాం, ఎలా తినాలో తెలియట్లే, ఎక్కువైపోయి పాడేస్తున్నాం. అది లేని వారికి పెట్టడం కూడా ఇష్టపడతలేదు. మనం ఫ్రిడ్జ్ లో రాసుకుని కూడా తినేస్తున్నాం. అలాంటి భావాన్ని కలిగి మనం ఉన్నాం. కాబట్టి ఆలోచన చేయాలి, దేవుడు ఎందుకు నేను ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, దేవుడు నాకు ఆహారం దయచేస్తున్నాడు కాబట్టి నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మనం 3 పూట్ల తింటున్నామంటే అది దేవుని దయ, అది దేవుని కృప. దేవుని ఎడల బాధ్యత నెరవేరుస్తున్నాడు 3 పూట్లను నేను నింపాలని. కాబట్టి నువ్వు కూడా దేవుని ఎడల బాధ్యత కలిగి ఉండాలి. ఎలా బాధ్యత కలిగి ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. అయ్యా, ఈ రోజు నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు అయ్యాని ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు ఆహారం తినే ముందు ఎంతమంది మనలో ప్రార్థన చేసుకుంటున్నామండి? ప్రార్థన చేసుకుంటాం లేదు, గబగబా తినేయడమే తప్ప ప్రార్థన చేసుకునే అలవాటు పోయింది. ఏదో ఆకలేసేస్తుంది, గబగబా తినేయాలి 2 మెతుకులని తప్ప అది ఇచ్చింది ఎవరు అని జ్ఞాపం చేసుకుంటాం లేదు. కష్టపడే శక్తి నీకు ఇస్తున్నాడు, ఓకే, అయినా సరే ఆ చేతికి నీ చేతికి వచ్చేలా చేసింది ఎవరు? నీ దేవుడు, మన దేవుడు. కాబట్టి ఆయనకు నువ్వేం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు చాలా మంది ఆ విషయాన్ని మర్చిపోతున్నారండి. చిన్న చిన్న విషయాలు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. దేవుడికి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఓకే, బట్ ప్రాముఖ్యమైన విషయాలలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఒకటి ఏంటంటే దేవుడు మనల్ని పుట్టించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2, దేవుడు మనకు ఆహారం దయచేస్తున్నాడు, ప్రతిరోజు మనకు ఆహారం దయచేస్తున్నాడు, 3 పూట్ల మన కడుపు నింపుతున్నాడు, అనేక రకాలుగా దేవుడు మనకు ఆహారం దయచేస్తున్నాడు. కాబట్టి నేను దేవునికి ఏం చెల్లించాలంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఇంకే దేని గురించి ఆలోచన చేయాలి? ఇంకా నేను దేవునికి ఇంకే ఎలాంటి విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, కీర్తన గ్రంథము మనము ఎప్పుడు చదువుకునే కీర్తన గ్రంథము 127వ కీర్తనను మనము ఆలోచన చేసినట్లయితే, అక్కడ 121వ కీర్తనను 121వ కీర్తనను మనం చూస్తే, మనము 4వ వచనం నుంచి ఒకసారి ఆలోచన చేద్దాం. 4వ వచనం నుంచి ఆలోచన చేద్దామండి. కీర్తన గ్రంథము 121వ కీర్తన 4 నుంచి 8 చరణాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నేను కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము ఈ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. అయితే ఇంకా నేను దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి అని అంటే, దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటండి. దేవుడు మన అందరిని కాపాడుతున్నాడంటండి. అనేక విషయాల్లో కాపాడుతున్నాడు దేవుడు. అనేక విషయాల్లో ఈరోజు మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృపే. అందుని బట్టి మనం ఏం చెల్లించాలి? దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం జర్నీ చేస్తున్నప్పుడు అనేకమైన యాక్సిడెంట్లు, అనేకమైన ప్రమాదాలు జరుగుతాయి. అయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను కూడా సురక్షితంగా ఉంచుతున్నాడు. అందుని బట్టి మనం దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదో మనం వెళ్ళిపోయామో, ఏదో మన తెలివితేటలుగా డ్రైవింగ్ చేసేసామో, మన యొక్క ఇష్టానుసారంగా వెళ్ళి వచ్చేసామో అని కాదండి. నిన్ను క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన వాడు దేవుడే. అందుని బట్టి నువ్వేం చెల్లించాలి దేవునికి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాభావం కోరుకుంటున్నాడండి. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో కూడా. ఇంకా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతున్నందుకు దేవునికి మనం ఏం చెల్లించాలంటే అండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గమనించాలండి, ఈ రోజు మనం ఒక ప్రయాణం వెళ్ళొచ్చున్నప్పుడు మనతో పాటు అనేక మంది ప్రయాణాలు వెళ్తున్నారు. అందరూ కూడా ఇంటికి క్షేమంగా రావట్లేదు. ఎందుకని? వాళ్ళ ప్రమాదాలకు గురై చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, అలాగే దెబ్బలు తగిలి వస్తున్నాయి. అయినా సరే నిన్ను క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నాడు దేవుడు. అందుని బట్టి నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బయలుదేరే ముందు ప్రార్థన చేసుకోండి, ఇంటికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోండి. అదొక మంచి హ్యాబిట్. ఇదంటే మంచి అలవాటు అది. ఎందుకంటే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఆపదల్లో నుండి, కష్టాల నుండి, అనేక విషయాల నుండి దేవుడు మనం కాపాడుతున్నాడు.
అందును బట్టి మనం ఏం చెల్లించాలంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. గమనించాలండి, చాలా మంది అనేక రకాలమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి, కానీ ప్రాముఖ్యమైన విషయాల్లో మనం కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించాలి. దేవుని ఎడల బాధ్యత కలిగిన వ్యక్తి, దేవుని ఎడల ఒక రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి ఏం కలిగి ఉంటాడంటే కృతజ్ఞతాభావం కలిగి ఉంటాడు. ఎందుకు కృతజ్ఞతాభావం కలిగి ఉంటాడు? దేవుడు మన పుట్టించినందుకు దేవుడు ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉంటాడు. దేవుడు మనకు ఆహారాన్ని దయచేస్తున్నాడు కాబట్టి దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉంటాడు. ఇంకెందుకు దేవుడికి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలంటే దేవుడు ఈ రోజు మన అందరికీ కూడా ఆహారాన్ని దయచేస్తున్నాడు కాబట్టి దేవుని ఎడల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండవలసిన అవసరత మన అందరికీ ఉంది. కృతజ్ఞతాభావం అందరూ కలిగి ఉండాలి, అప్పుడే మన దేవుని ఎడల బాధ్యత కలిగి ఉంటాం. ఈ రోజు కృతజ్ఞతాభావం లేకుండా ప్రతి క్రైస్తవుడు ఉంటున్నాడు, ప్రతి విశ్వాస సంఘంలో బ్రతుకుతున్నారు. కృతజ్ఞతాభావం ఉండటం లేదండి. ఏదో మన కష్టమో మన యొక్క సంపాదన మన యొక్క విధానమే అనుకుంటున్నాం తప్ప ఇదంతా దేవునిదే అని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు గమనించాలి, దేవుని ఎడల నేను బాధ్యత కలిగి ఉన్నానా? ఎందుకు బాధ్యత కలిగి ఉండాలి దేవుని ఎడల అంటే దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఎందుకు కృతజ్ఞతాభావం కలిగి ఉండాలంటే దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు మనకు ఆహారం దయచేస్తున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి దేవుని ఎడల మనం ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్థుతులు మనం అందరూ చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఒకసారి మనం అందరూ గమనించాలండి, ఈ 3 విషయాలలో మనం దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామా? ప్రతిరోజు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామా? ఒకసారి మనలో మనమే ప్రశ్న వేసుకొని గమనించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. 4వదిగా ఆలోచన చేద్దాం, ఎందుకు దేవుని ఎడల నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే తిమోతి పత్రిక అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యములు అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలను ఒకసారి మనం చూద్దామండి. ఇంకా నేను దేని విషయంలో నేను దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆలోచన చేద్దామండి. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసును కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసమూలను చేసి గనుక కనికరింపబడుతుంది. ఇక్కడ పౌలు గారు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు. ఎందును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడంటే ఆయన పూర్వము దోషకుడుగా బ్రతికాడు, పూర్వము హింసకుడుగా బ్రతికాడు, పూర్వము హానికరుడిగా బ్రతికాడు. అలాంటి వారిని దేవుడు కనికరించాడు. అలాంటి వారిని పౌలు గారిని కనికరించి ఆయన పరిచారికగా ఆయన విశ్వాసగా మార్చాడు దేవుడు. ఎందుకంటే ఒకప్పుడు పౌలు గారు పాపంలో బ్రతికిన వ్యక్తి, ఒకప్పుడు పౌలు గారు అనేక క్రైస్తవులు హింసించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని క్రీస్తులోకి మార్చాడు దేవుడు. అందుని బట్టి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు. నేను క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను అని ఈ వచనం మనకు చెబుతుంది. కాబట్టి మనం ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే మన రక్షణను బట్టి, దేవుడు మనల్ని రక్షించిన విధమును బట్టి దేవుడికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఈరోజు మనం అందరము కూడా పాపము నుండి క్రీస్తులోనికి వచ్చిన వారమే. ఒకప్పుడు మనం అందరము పాపం చేసిన వారమే. ఒకప్పుడు అన్యులుగా బ్రతికాం, ఒకప్పుడు దుష్టులుగా బ్రతికాం, ఒకప్పుడు తిట్టుబోతులుగా బ్రతికాం, ఒకప్పుడు విగ్రహార్థికులుగా బ్రతికాం. అయినప్పటికీ దేవుడు మనం కనికరించి క్రీస్తు వైపుకు నడిపించాడు, నిన్ను రక్షణ మార్గంలో నడిపించాడు, నిన్ను ఒక క్రీస్తు సంఘంలో నడిపించాడు. అందుని బట్టి దేవుడికి మనం ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. దేవుడు ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు, ప్రతి ఒక్కరు రక్షణ భాగ్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఆ రక్షణ భాగ్యంలో ఉండే మనం కూడా నేను ఈ రక్షణ మార్గంలో ఉండేటట్లుగా కారణభూతుడైన దేవునికి మనం ఏం చెల్లించట్లేదంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాలేదు. కాబట్టి మనం అందరము గమనించాలండి, దేవుడు మన రక్షించిన విధమును బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మనమందరము పౌలులాగే ఒకప్పుడు పాపపు స్థితిలో ఉన్న వారమే. అయినా దేవుడు ఈరోజు మనం ఒక రక్షణ ఇచ్చాడు. బాప్తీసం పొందుకున్నామంటే ఆయన కృప, దేవుని యొక్క సంఘంలో ఉన్నామంటే ఆయన కృప. అందును బట్టి మనం ఏం చెల్లించాలంటే దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వారమే ఉన్నాము. ఈరోజు ఇంకెవరైతే బాప్తీసం పొందలేదో, ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారు ఇంకా ఆ పాపపు స్థితిలోనే ఉన్నారు.
కాబట్టి గమనించండి, ఇంకెవరైతే బాప్తీసం పొందుతారో అందరూ బాప్తీసం పొంది దేవునికి ఏం చెల్లించాలి? మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాపపు మార్గంలో ఉండక, పాపపు ఒక ఆలోచనలో ఉండక దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఆయన మనకి రక్షణ కల్పిస్తున్నాడు. ఆయన రక్షణలో ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మనం అందరము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలో నేర్చుకున్నాం. ఒకటి, ఆయన మనల్ని పుట్టించినందుకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండు, ఆయన మనకి ఆహారాన్ని దయచేస్తున్నాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మన దేవునికి మనం ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగోదిగా ఆలోచన చేస్తాం, దేవుడు మనల్ని రక్షించిన విధమును బట్టి, మన రక్షణలో నడిపించిన విధమును బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ కూడా మన కృతజ్ఞత భావం కలిగి ఉంటే మనం దేవుని ఎడల బాధ్యత కలిగి ఉన్నాము అనేది గుర్తించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఐదవదిగా మనం ఆలోచన చేద్దాం. ఐదవదిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10-16 వచనాలు ఒకసారి మనం చూస్తే, 10 నుంచి మనం ఆలోచన చేద్దాం. పేజీ నంబరు 359 పేజీ నంబరు, మొదటి దినవృత్తాంతాల 29వ అధ్యాయము 10 నుంచి మనం ఆలోచన చేద్దాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజమును పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడు. యెహోవా, భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము. మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నాయి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నీవు అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడును అందరికీ బలమిచ్చువాడును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము అని దావీదు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దావీదు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా, ఈ ఐశ్వర్యము నీది, ఈ గొప్పతనము నీది, ఈ బలము నీది, ఈ పరాక్రమము నీది, ఈ దానాలు నీవి, హెచ్చించువాడువు నీవే, బలమిచ్చేవాడువు నీవే, అన్నీ నీవే దయచేస్తున్నావు అని దావీదు గారు యెహోవా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడండి. కాబట్టి మనమందరం కూడా దేవుడికి ఎందుకు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఆయన మనకి ఇచ్చిన స్థితిని బట్టి, ఆయన ఇచ్చిన మనకి స్థితిని బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి ఏ స్థితి ఇచ్చాడు అంటే, దేవుడు మనకు ఒక ఇల్లుని ఇచ్చాడు, అది ఒక మంచి స్థితే. దేవుడు మనకి ఇంకే స్థితి ఇచ్చాడంటే మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, అలాగే మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, మంచి చదువుని ఇచ్చాడు, మంచి ఇల్లుని ఇచ్చాడు, అలాగే అనేక రకమైన మంచి స్థితిని మనకి ఇచ్చాడు. కాబట్టి దేవునికి ఆయన అనుగ్రహించిన స్థితిని బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత ఉంది. కాబట్టి మనం ప్రతిదీ మన యొక్క సంపాదన, మన యొక్క బలం కాదని ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ బలము నీది, ఈ ధనము నీది, ఈ ఐశ్వర్యము నీది, ఈ పరాక్రమము నీది, అన్ని నీయే. అందుని బట్టి నీకు నేను చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా అని దావీదు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాలి. దేవుడు ఈ రోజు మనకి ఇల్లునిచ్చాడా, అందుని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది నీ ఇల్లు కాదు, అది దేవుడిచ్చిన ఇల్లు మాత్రమే. దేవుడిని కష్టాన్ని ఇచ్చాడు, కష్టించగలిగే బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు. మన యొక్క తెలివితేటల వలన దేవుడు మనం జాబ్ సంపాదించుకోలేదు, ఉద్యోగం సంపాదించుకోలేదు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు నీకు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు గారు మాట్లాడుతున్న అన్ని నీవయ్యా. ఈరోజు ఇది ఏదైనా మనం సంపాదించుకుంటే, నేను సంపాదించాను, నా యొక్క కష్టార్జితం, నా యొక్క బలం, నా యొక్క ధనం, నా యొక్క ఇల్లు, అవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. అవన్నీ అనుగ్రహించేటట్లుగా నిన్ను బలాన్నిచ్చింది, శక్తినిచ్చింది, ఆరోగ్యాన్నిచ్చింది ఎవరు? దేవుడు. అందుని బట్టి మనం ఏం చెల్లించాలి? దేవునికంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉన్నాం.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మన ఇచ్చిన స్థితిని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన స్థితిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. కాబట్టి ఏది కూడా మనం సంపాదించుకునేది మాత్రము కాదు, అన్ని కూడా దావీదు ఇచ్చిందే, దేవుడు ఇచ్చిందే. దావీదు గారు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. అలాంటి వారిని దేవుడు రాజుగా ఇచ్చించాడు. అలాంటి వారికి రాజ్యాన్ని దేవుడు అప్పగించాడు. అలాంటి వారికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అలాంటి వాడికి దేవుడు అనేక రకాలుగా దేవుడు దీవించాడు. అయినప్పటికీ కూడా నా సంపాదన, నా యొక్క తెలివి, నా యొక్క జ్ఞానం అని దావీదు మాత్రం అనుకోలేదు. ఇవన్నీ కూడా ఎవరిచ్చింది అనుకున్నాడంటండి? దేవుడిచ్చాడు. దేవుడు నాకు ఇది దయచేశాడు, దేవుడు నాకు ఇది అనుగ్రహించాడు, అందరం బట్టి నేను దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని అన్నాడండి దావీదు. ఈ రోజు మనం అందరం కూడా మన స్థితిని బట్టి మనకి ఏదైతే దేవుడు అనుగ్రహించాడో, దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక ఇల్లేనా, ఒక జాబ్ అయినా, ఒక వ్యాపారమైనా, ఇంకా రకరకాలుగా దేవుడు మనకు మంచి స్థితిని ఇవ్వచ్చు. అయినప్పటికీ దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎడల బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగిన వ్యక్తి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఎలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడో 5 పాయింట్లు మనం నేర్చుకున్నాం. 1, దేవుడు మనల్ని పుట్టించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2, దేవుడు మనకి ఆహారాన్ని దయచేస్తున్నాడు కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనల్ని పాపము నుండి, అంటే లోకము నుండి రక్షించాడు. మనల్ని రక్షించిన విధమును బట్టి, మన పాపము నుండి రక్షించిన విధమును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన స్థితిని బట్టి. ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఎలాంటి స్థితి, అది అనేక రకాలుగా దేవుడికి దయచేసినప్పటికీ దేవునికి నువ్వు ఏం చెల్లించాలంటే మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మనం అందరం కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇప్పుడు దేవుని యందు కలిగి ఉండవలసిందే నేర్చుకున్నాం. మరి దేవుని యందు చేయవలసింది ఏంటి? బాధ్యతగా చేయవలసింది ఏంటి? బాధ్యతగా కలిగి ఉండవలసింది నేర్చుకున్నాం. బాధ్యతగా చేయవలసింది ఏంటో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం ఆలోచన చేస్తే అసలు దేవుని ఎలా నేను ఏం చేయాలి అని అంటే మన ప్రాథమికంగానే ఆలోచన చేద్దాం. దేవుని ఎడల నేను చేయవలసింది ఏంటి, ఒక బాధ్యత పూర్వకంగా నేను చేయవలసింది ఏంటి అంటే, నెంబర్ 1, దేవుని నేను పూర్తిగా విశ్వసించాలి. బాధ్యతగా నేను చేయవలసింది ఏంటి అంటే పూర్తిగా దేవుని నమ్మాలి, దేవుని శక్తిని నమ్మాలి, ఒకడే దేవుడిని నమ్మాలి, మరొక దేవుడు లేడని నమ్మాలి. ఒకడే దేవుడు, నన్ను నిన్ను సృష్టించినవాడు ఒకటే అని పూర్తిగా నమ్మాలి. అబ్రహాము నమ్మాడు, ఇస్సాకు నమ్మాడు, యాకోబు నమ్మాడు, అలా అనేక భక్తులు నమ్మారు ఒకడే దేవుడు అని. ఈ రోజున మనం అందరం కూడా దేవుని చేయవలసింది ఏంటంటే ఆయన ఒక్కడు మాత్రమే దేవుడిని పూర్తిగా నమ్మాలి. ఎబ్రీ పత్రికలో మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, ఆయన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైందుట అసాధ్యమైన దేవుడు బైబిల్ ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఎడల మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, చేయవలసింది ఏంటంటే పూర్తిగా విశ్వసించాలి దేవుణ్ణి. పూర్తిగా అటో గడుగు ఇటు గడుగు వేయకూడదు. మనం విశ్వాసంలో ఎప్పుడు కదలింపబడతాం అంటే, ఎవరికైనా బాగోలేనప్పుడు ఒక ఇంటి పక్కన ఎవరో మనకి సలహా ఇస్తూ ఉంటారు. పోవు కట్టించుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఈ బొట్టు రాసుకోవచ్చు కదా అని నిన్ను ప్రేరేపిస్తారు, మనల్ని ప్రేరేపిస్తారు. మనం ప్రేరేపించి మనం అట్లా చేస్తే దేవుడు విశ్వాసంలో కోల్పోతున్నాం, దేవుడు సర్వశక్తిమంతుడు అని నమ్మలేకపోతున్నాం. నెంబర్ 1, నేను చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి పూర్తిగా విశ్వసించాలి, దేవుని పూర్తిగా నేను అనుసరించాలి. మరి ఈ యొక్క శక్తిని నమ్మకూడదు, మరి యొక్క దేవుని నమ్మకూడదు, మనకు ఒక్కడే దేవుడు. కాబట్టి మనం గమనించాలి, నేను ఒక దేవుణ్ణే విశ్వసిస్తున్నానా, మరొక దైవం గురించి మరొక దేవతలు ఉన్నారోనో, మరొక ఏదో ఉన్నానో ఆలోచన చేస్తున్నాను.
ఇప్పుడు అన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. అనుగ్రహించిన వాడిని బట్టి విశ్వసించకుండా ఆ ఇది ఎవరో ఇచ్చారని మనం నమ్మితే అలాగే, ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే మన యొక్క తండ్రి గాని, మన యొక్క అమ్మ గాని, తల్లిదండ్రులు గాని అన్ని మనకు దయచేస్తున్నాడండి. అన్ని మనకు దయచేస్తున్నారు. ఆ పక్కింటి వాళ్ళని మా అమ్మ, పక్కింటి వాళ్ళని మా నాన్న అంటామండి? అనవండి. కాబట్టి మనం కూడా ఇది గమనించాలి. ఎందుకంటే మన దేవుడు అనేక రకాలుగా దీవిస్తున్నాడు, అనేక రకాలుగా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి దేవుని పూర్తిగా నమ్మాలి. ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడని నమ్మాలి. ఆయన ఒక్కడే దేవుడిని తెలుసుకోవాలి. మరొక దైవం లేదని, మరొక శక్తి లేదని మనం అందరూ గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మనం అందరూ గమనించాలండి. దేవుని ఎడల బాధ్యత కలిగి చేయవలసింది ఏంటంటే ఆయన మాత్రమే విశ్వసించాలి. మరొక వారిని విశ్వసించకూడదు, మరొక శక్తిని విశ్వసించకూడదు. పూర్తిగా ఆయన మీదే ఆధారపడాలి. పూర్తిగా ఆయన మాత్రమే నమ్మాలి. ఆయన చేయవలసింది అదండి. విశ్వసించాలి దేవుని పూర్తిగా. చెప్పాలి, ఎదుటి వారికి చెప్పాలి, నా విశ్వాసం ఇది, నిన్ను విశ్వసించే దేవుడు ఇది, నేను ఇక్కడికి రాను, అక్కడికి రాను, నన్ను తీసుకెళ్ళకండి, నేను రావాల్సిన అవసరత నాకు లేదు. నేను దేవుని బాధ్యత కలిగి ఉంటే దేవుడు మాత్రమే నమ్ముతాను. మరొక శక్తిని నమ్మను, మరొక దైవాన్ని నమ్మను, మరొక దైవం ఉందని నమ్మను. కాబట్టి గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ తరగతిలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే, మనకు దేవుడు ఒక్కడే, మనకు దైవం లేదు. దేవతలు అనబడిన వారును అనేక మంది ఉన్నారు, అయినప్పటికీ దేవుడు మనకు ఒక్కడే. ఆయన పరలోకం మంది ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని యందు పూర్తిగా విశ్వసిస్తున్నాం, అందరం పూర్తిగా నమ్మవలసిన అవసరత ఉంది. నెంబర్ 2గా మనం ఆలోచన చేస్తే, దేవుని విషయంలో చేయవలసినది ఏంటంటే, ఒకటే విశ్వసించాలి, 2 దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మాత్రమే ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎంతమంది బాధ్యతగా దేవుని ఆరాధిస్తూ ఉన్నాం? ఎంతమంది బాధ్యతగా మన దేవుడి సన్నిధికి వెళ్తున్నాం? ఎంతమంది బాధ్యతగా మన యొక్క ఆయన యొక్క సన్నిధానం వెళ్ళి గడుపుతున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏదో మన యొక్క అవకాశమును బట్టో, ఏదో మన యొక్క వీలును బట్టో, ఏదో మన యొక్క ఖాళీ కుదిరినప్పుడో చర్చికి వెళ్తున్నామా, దేవుడి సన్నిధికి వెళ్తున్నామా, దేవుని ఆరాధిస్తున్నామా? ఒకసారి మనమే ఆలోచన చేయాలి. దేవుణ్ణి ఆరాధించవలసిన బాధ్యత మనం అందరి మీద ఉంది. ఈరోజు ఆ బాధ్యత మర్చిపోతున్నారు. ఎప్పుడో వెళ్దాంలే, ఆ నెలకు ఒక చుట్టూ వెళ్దాంలే, మన ఖాళీ కుదిరినప్పుడు వెళ్దాంలే దేవుని ఆరాధించాలి. అలా కాదండి. దేవుని ప్రతి ఆదివారమున దేవుని ఆరాధించాలి. ప్రతి యొక్క బైబిల్ తరగతిలో దేవుని స్తుతించాలి. ప్రతి యొక్క కూడికలో దేవుణ్ణి గణపరచాలి. అది నీ బాధ్యత, అది మన అందరి బాధ్యత. ఎంతమంది గుర్తిస్తున్నాం దేవుని ఆరాధించవలసిన బాధ్యత నాకు ఉంది అని? ఈరోజు నాకు ఫుల్ డ్యూటీ అయ్యండి, ఆదివారం అవదండి, జాబ్కి వెళ్ళకపోతే తీసేస్తానన్నారని, అయినప్పటికీ ఆరాధించవలసిన బాధ్యత, వీళ్ళని చూసుకొని సర్ది చెప్పుకొని ఆరాధించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే దేవుడు కోరుతున్నాడు, ఆరాధించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. దేవుడు 7 రోజులు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు 7 రోజులు మనల్ని పోషిస్తున్నాడు. దేవుడు 7 రోజులు మనల్ని సంరక్షిస్తున్నాడు. ఒక 2 గంటలు దేవునికి ఇవ్వలేకపోతున్నాం. 2 గంటల కోసం అల్లాడిపోతున్నాం, తెగ పరుగులేడిపోతున్నాం. 2 గంటలైనా వచ్చి దేవుడు పూర్తిగా మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నామా అంటే ఆరాధించలేకపోతున్నాం. పాస్టర్ గారు ఒక 10 నిమిషాలు ఎక్కువ వాక్యం చెప్పినా ఇతను ముగించేది ఏంటనే చూస్తూ ఉంటాం వాచ్యవంతం. ఎందుకు వస్తున్నాం? దేవుడు పూర్తిగా ఆరాధించడం రావాలి దేవుని సన్నిధికి. ఏదో నామకార్థంగా దేవుని ఆరాధించడం కాదండి. ఏదో దేవుణ్ణి నామకార్థంగా వచ్చేసి ప్రార్థన చేసేసామా, 2 పాటలు పాడేసామా, ఏదో చెప్పేశారా, ఏదో పోయామా అన్నట్టుగా ఉండకూడదు. అది బాధ్యతపూర్వకంగా ఉండనట్లేదు. బాధ్యతపూర్వకంగా లేవు మనం. బాధ్యతపూర్వకంగా ఉన్న వ్యక్తి దేవుని ఆరాధిస్తాడు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాడు. ప్రతి ఆదివారం దేవుని యొక్క పాటలు పాడతాడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటాడు. ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో పాల్గొంటాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరత మనందరికీ ఉంది. దేవుని ఎప్పుడు ఆరాధించాలి? ఒక ఆదివారం మాత్రమేనా? ఆదివారం కంపల్సరిగా ఆరాధించాలి. ఇలాంటి కూడుకుల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి.
బైబిల్ తరగతుల్లోనూ, సువార్త కూడుకుల్లోనూ, బైబిల్ యొక్క క్లాసుల్లోనూ అనేక రకాలుగా మన సువార్తికులు కానీ, బైబిల్ పాస్టర్స్ కానీ అందరూ పెడుతూ ఉంటారు. అలాంటిటప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆదివారం మాత్రం ఎక్కడున్నా, ఎంత దూరం ఉన్నా సరే క్రీస్తు సంఘం యొక్క ఆరాధన క్రమానికి మనం వెళ్ళవలసిన అవసరత ఉంది. సమయానికి వెళ్ళాలి. 10 అంటే 10, 11 నిమిషానికి కూడా ఆరాధించవలసిన అవసరం లేదు మనకి. 10 అంటే 10, 10 గంటలకల్లా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. 10 గంటలకల్లా దేవుని యొక్క నేను ఆరాధించాలి. ఇప్పుడు ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయడానికి ఒక సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. సమయానికి కేటాయించిన ఆ యొక్క ఎగ్జామినేషన్ యొక్క అధికారులు ఒక సమయాన్ని ఇస్తారు, 10 to 12 అంటారు. నేను 10:05 నిమిషాలకు వెళ్తే కుదురుతుందా? నేను 10 నిమిషాలకు వెళ్తే కుదురుతుందా? కుదరదు. నువ్వు 9:45కే క్లాస్ రూమ్ లో కూర్చోవాలి. 9:45కే నీ యొక్క హాల్ టికెట్ చెక్ చేసుకోవాలి. అలాగే దేవుణ్ణి నువ్వు ఆరాధించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించవలసిన సమయం వచ్చినప్పుడు 10 అంటే 10, 10 అంటే 10 గంటల గల నువ్వు దేవుని సన్నిధిలో ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. గమనించాలండి. దేవుని ఆరాధించామంటే ఏదో నామకార్థంగా ఆరాధించకూడదు. ఆయన మనసు పూర్తిగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలని బైబిల్ చెప్తుంది. ఈరోజు మనం గమనించాలి, ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఎంతమంది దేవుని యొక్క ప్రతి ఆదివారం నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, అది నా బాధ్యత, నేను గుర్తిస్తున్నాను అనే ఆలోచన కలిగి ఉండవలసిన అవసరత ఈరోజు మన అందరికీ ఉందని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. కాబట్టి మనం బాధ్యత కలిగి బ్రతకాలండి, బాధ్యత కలిగి జీవించాలండి. కలిగి ఉండవలసింది నేర్చుకున్నాం. చేయవలసింది ఏంటంటే దేవుడు పూర్తిగా విశ్వసించాలి. రెండవది, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించవలసిన అవసరత ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, ప్రాథమికంగానే ఆలోచన చేద్దాం. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి దేవుని ఎడల బాధ్యత కలిగిన వ్యక్తి దేవుడికి ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. ప్రతిరోజు ఆయన జ్ఞాపం చేసుకుంటాడు. ప్రతిరోజు దేవునితో మాట్లాడతాడు. మన యొక్క విజ్ఞాపన దేవుని ఎదుట పెడతాడు. ఈరోజు ఎంతమంది మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం? ఒకసారి మనం బైబిల్ క్లాసులో మాట్లాడుకున్నాం. ప్రార్థన జీవితం ప్రతి విశ్వాసకి ఒక ఇంపార్టెంట్. ప్రార్థన జీవితం ప్రతి విశ్వాసకి, ప్రతి క్రీస్తు సంఘ సభ్యుడికి, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండవలసిన బాధ్యత అని మనం నేర్చుకున్నాం. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. బాధ్యత కలిగిన వ్యక్తి, దేవుని బాధ్యత కలిగిన వ్యక్తి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన మన యొక్క గతిని మారుస్తుంది, మన యొక్క స్థితిని మారుస్తుంది. అది గమనించాలి. దేవునితో ప్రతిరోజు మనం మాట్లాడాలి. ప్రతిరోజు మనం దేవునితో మాట్లాడాలి. ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి. అది మనందరి బాధ్యత. మన గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, ఏదో చేసేమలే అన్నట్టు ప్రార్థన చేయడం కాదు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు ఇది నాకు దయచేస్తానని ప్రార్థన చేయాలి. అడగకపోయినా ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవునికి ప్రతిరోజు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత ఈరోజు మనందరికీ ఉంది. ఈరోజు మనందరికీ బాధ్యత ఉంది. ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసగా నేను దేవుని ఎడల ఏం చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతిరోజు నేను ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏదో చేశాంలే, ప్రతిరోజు చేయడమేనా? ప్రతిరోజు చేయాలి. అది నీ బాధ్యత. ఎవరి కోసం చేస్తున్నావు? మన కోసం చేస్తున్నావు. మన కోసం చేయవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, దేవుడికి ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కాబట్టి మనం గమనించవలసిన అవసరత ఉంది. ఇంకేం చేయాలి? నాలుగోదిగా ప్రాథమికంగా ఆలోచన చేద్దాం. ప్రాథమికంగానే చెప్తున్నాను. వాక్యం తీయడం, చదవడం అంటే చాలా టైం అయిపోతుంది కనుక మనం ప్రాథమికంగానే చెప్పుకుందాం. ఇంకా నేను ఏం చేయాలి? దేవుని బాధ్యత కలిగిన వ్యక్తి ఇంకా నేను ఏం చేయాలంటే, ఆయన వాక్యాన్ని చదవాలి. ఆయన వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు బైబిల్ని చదవాలి. ప్రతిరోజు దేవుని యొక్క మాటలను చదవాలి.
దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎంతమంది వింటున్నాం? ఆదివారం వెళ్తున్నప్పుడే దేవుని యొక్క బైబిల్ గుర్తొస్తుంది. ఏదైనా ప్రార్థన కూడికి వెళ్తున్నప్పుడే దేవుని యొక్క గ్రంథం గుర్తొస్తుంది మనకి. అప్పటి వరకు దేవుని బైబిల్ ఎక్కడ ఉందో గుర్తురాదు. ఇది ఎక్కడో మూలం ఉంటది, ఎక్కడో ఒక పక్కన ఉంటది బైబిల్. కాబట్టి నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే, దేవుని బాధ్యత కలిగిన వ్యక్తి అయితే, నువ్వు బైబిల్ యందు కూడా భక్తి కలిగి ఉంటావు, వాక్యం చదువుతుల యందు కూడా బాధ్యత కలిగి ఉంటావు. ప్రతిరోజు బైబిల్ చదవాలి. దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడంటే ఏదో దర్శనాల ద్వారానో ఏదో కళల ద్వారానో మాట్లాడడం. అదంతా మన యొక్క భ్రమ తప్ప ఇంక మరి ఎక్కడి ఏమీ లేదండి. బయట చెప్తూ ఉంటారు, దేవుడు నా కళ్ళలో కనిపించాడండి, దేవుడు నా కళ్ళ ద్వారా మాట్లాడాడండి, దేవుడు నాకు ఇది మాట్లాడాడండి, దేవుడు నాకు గోళ్ళలో మాట్లాడాడండి, దేవుడు నన్ను అక్కడికి రమ్మన్నాడండి, ఇక్కడికి రమ్మన్నాడండి, ఇక్కడికి వెళ్ళమన్నాడండి, అనేక రకాలుగా చెప్తుంటారు. అదంతా వాళ్ళ యొక్క భ్రమ. దేవుడు మరి ఎలా మాట్లాడుతున్నాడు? దేవుని యొక్క వాక్యం ద్వారా. నువ్వు ఎలా ఉండాలో నేర్పుతుంది దేవుని యొక్క వాక్యం. నువ్వు ఎలా బ్రతకాలో నేర్పుతుంది, నువ్వు ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుడు ఎడల బాధ్యత కలిగిన వ్యక్తి ప్రతిరోజు దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతాడు, పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తాడు. ఎప్పుడో ఆదివారమే కాదు, ఎప్పుడో బైబిల్ కాసు మాత్రమే పట్టుకెళ్ళాడు బైబిల్. ప్రతిరోజు తన యొక్క అనువాడి కార్యక్రమంలో అదొక అలవాటు అయిపోద్ది, మన జీవితంలో ఒక పార్ట్ అయిపోద్ది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం బ్రష్ ఎలా చేస్తూ ఉంటామో, స్నానం ఎలా చేస్తూ ఉంటామో, భోజనం ఎలా చేస్తూ ఉంటామో, అలాగే ప్రార్థన జీవితం, అలాగే వాక్యం చదువుకునే జీవితం కూడా అలాగే అయిపోవాలి. అలాగే అయిపోతేనే మనం దేవుని ఎడల బాధ్యత కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎడల బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగే చేయవలసింది ఏంటో నేర్చుకున్నాం. ఒకటి, ఆయన మాత్రమే దేవుడిని పూర్తిగా విశ్వసించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతిరోజు వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అప్పుడు మనమందరము కూడా దేవుని ఎడల బాధ్యత కలిగి ఉంటాము. కాబట్టి మనము కలిగి ఉండవలసింది నేర్చుకున్నాం, చేయవలసింది నేర్చుకున్నాం. అలా మనం అందరము కూడా బాధ్యతగా ఉంటే దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటి, దేవుడు మనకి అనుగ్రహిస్తుంది ఏంటి అని ఆలోచన చేద్దాం. దేవుడు మనకి ఏది అనుగ్రహిస్తున్నాడు అని అంటే, అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే అక్కడ అంటాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం ప్రకారం పిలువబడిన అందరికీ కూడా సమస్తమును సమకూడి జరుగుతున్నవని అపోస్తులైన పౌలు గారు రోమీ సంఘానికి రాస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని ఎడల బాధ్యత కలిగిన వ్యక్తికి దేవుడు ఏం దయచేస్తున్నాడంటే ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, ప్రతి అవసరాన్ని మనకు దయచేస్తాడు. నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అవన్నీ ఇస్తాడు. ఉదాహరణకి మనం అందరం కూడా, అంటే చిన్నపిల్లలు కానీ ఇప్పుడు ఉన్న మనం అందరం కూడా తల్లిదండ్రుల మీద బాధ్యత కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత కలిగి ఉంటే వాళ్ళ మన అవసరాలు తీరుస్తారు. తల్లిదండ్రులు ఏదైనా బాధ్యత కలిగి ఉంటే మన కోరికలు నెరవేరుస్తారు. నాకు ఇది కావాలి అంటే మనకు అది చేస్తారు. ఎందుకు? మనము తల్లిదండ్రుల బాధ్యత కలిగి ఉంటే, మన బాధ్యత కలిగిపోతే వాళ్ళు కూడా అది దయచేయరు. అలాగే దేవుని బాధ్యత కలిగి ఉంటే మనకు సమస్తాన్ని దేవుడు ఇస్తాడు, సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, సమస్తాన్ని మనకి దేవుడు ప్రసాదిస్తాడు అని నమ్మవలసిన అవసరత ఉంది. నువ్వు ఒక వ్యక్తి దేవుని ఎడల బాధ్యత కలిగిన వ్యక్తి భక్తిగా చేయవలసింది కలిగి ఉండవలసింది చేస్తే, చేయవలసిన పనులు చేస్తే ఆయన సమస్తాన్ని మనకు దయచేస్తాడు అనేది గమనించాలి. లాభం ఏంటి మనకంటే? దేవుని ఎడల బాధ్యత కలిగి ఉంటే లాభం ఏంటి అంటే నీకు సమస్తాన్ని చేస్తాడు. నువ్వు ఏ కావాలనుకుంటున్నావో, నువ్వు ఏ కోరుకుంటున్నావో, నీకు ఏది అవసరమో, నీకు ఏది అది ఇంపార్టెంటో అవన్నీ నీకు దయచేస్తాడు. దేవుని ఎడల బాధ్యత కలిగి ఉంటే, దేవుని ఎడల బాధ్యత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ దేవుని ఎడల బాధ్యత కలిగి ఉండవలసిన అవసరత అందరికీ ఉంది. అందరికీ ఉంది, చిన్నలకు ఉంది, పెద్దలకు ఉంది, వృద్ధులకు ఉంది, అందరికీ ఉంది. కాబట్టి
దేవుని ఎడల బాధ్యత కలిగి ఉంటే ఆయన సమస్తాన్ని మన ఎడల జరిగిస్తాడు అని దాని గురించి మనం అందరూ గమనించాలి. అది మేలు, దేవుడు సమస్తాన్ని నీకు ఇస్తున్నాడు, లాభం అది మనకి. కాబట్టి మనం అందరూ గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అలాగే ఇంకేంటి మేలు అంటే, ఇంకేంటి మేలు దేవుడికి నాకు దయచేస్తాడు. ఇంకేంటి మేలు అంటే, అపోస్తులైన పౌలు గారే ఎఫెసు సంఘానికి రాస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 20-21 వచనాల్లో ఆయన చాలా చక్కగా వాక్యాన్ని లేఖను రాస్తూ ఉన్నాడు పౌలు గారు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేస్తున్నాడు దేవుడు అని ఆ యొక్క సంఘానికి అపోస్తులైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా దేవుని ఎడల బాధ్యత కలిగి ఉంటే దేవుడు మనం ఊహించలేని కార్యక్రమాలు చేస్తాడు, ఊహించలేని కార్యాలు చేస్తాడు. మనం అడిగినా అడగకపోయినా దేవుడు నీకు దయచేస్తాడు అనే అవసరాలతో గుర్తించి. దేవుణ్ణి మనం కొన్ని మాత్రమే అడుగుతాం, దేవుని మనం కొన్ని మాత్రమే అడుగుతాం, కానీ దేవుడు దానికంటే రెట్టింపుగా మనకు దయచేస్తూ ఉంటాడు. ఉదాహరణకి సొలొమోను గారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సొలొమోను గారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అయ్యా నాకు జ్ఞానం దయచేయండి అన్నాడు. నాకు ఐశ్వర్యం వద్దు గాని, ధనం వద్దు గాని, గొప్ప వద్దు గాని, ఘనత ఏ వద్దు గాని, నాకు నీ ప్రజలను ఏలుటకు మంచి జ్ఞానం దయచేయని దేవునికి ప్రార్థన చేస్తాడు. కాబట్టి దేవుడు జ్ఞానం మాత్రమే ఇవ్వలేదు సొలొమోను గారికి, ధనాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, మంచి పేరునిచ్చాడు సొలొమోను గారికి. కాబట్టి సొలొమోను అడిగిన దానికంటే దేవుడు ఎక్కువగా దయచేశాడు. ఈరోజు మనం అందరం కూడా దేవుని బాధ్యత కలిగి ఉంటే మనం అడగలేని వాటి అన్నిటికంటే ఎక్కువ దేవుడు మనకి ఇస్తాడు. గమనించాలి. సొలొమోను మాత్రమే కాదు, ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరికీ కూడా దయచేస్తాడు. ఎందుకు దయచేస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు బాధ్యత కలిగి ఉంటే మాత్రమే దేవుడు మన అందరికీ దయచేస్తాడు అనే విషయాన్ని గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మనమందరం ఆలోచన చేయాలండి, మనమందరము గమనించాలండి. దేవుని ఎడల బాధ్యత కలిగి ఉన్నామా, దేవుని ఎడల ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నామా అని ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎంతమంది మన దేవుని ఎడల బాధ్యత కలిగి ఉన్నామో ఆలోచన చేద్దామండి. ఇప్పుడు తల్లిదండ్రుల ఎడల పిల్లల బాధ్యతగా ఉంటున్నారు, పిల్లల ఎడల తల్లిదండ్రుల బాధ్యతగా ఉంటున్నారు. ఈ లోకానుసారంగా అనేక రకాల బాధ్యతలు ఉన్నాయి, ఓకే. కానీ అవసరమైనది, ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత ఏంటంటే దేవుని ఎడల బాధ్యత కలిగి ఉండడం. దేవుని ఎడల ముందు మన బాధ్యత కలిగి ఉన్నాం. దేవుని ఎడల బాధ్యత కలిగి ఉంటే కుటుంబం ఎడల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో తెలుసుకుంటాం, ఆ పిల్లల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో తెలుసుకుంటాం, ఆ సమాజం పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో తెలుసుకుంటాం, ఆఫీస్ పట్ల, స్కూల్ పట్ల, అలాగా లోకంలో ఉండవలసిన అనేక రకాలైన బాధ్యతల పట్ల మనం ఎలా ఉండాలో తెలుసుకుంటాం. దేని వలన అంటే ముందుగా మనం దేవుని ఎడల బాధ్యత కలిగి ఉంటే, ముందు మనం అందరం కూడా దేవుని ఎడల బాధ్యత కలిగి ఉన్నాం. బాధ్యత లేకుండా వద్దండి. అందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ప్రాముఖ్యంగా దేవుని ఎడల కూడా మనకి ఏముండాలంట? బాధ్యత ఉండాలి. ఎవరు కూడా బాధ్యత రహితంగా ఉండకూడదు. దేవుడే ఇదంతా కోరుచున్నాడు. కాబట్టి మనము ఆలోచన చేద్దాం. ఒకటి, దేవుని ఎడల బాధ్యత కలిగిన వ్యక్తి కలిగి ఉండవలసింది నేర్చుకున్నాం. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలంటే, నంబర్ 1, దేవుడు మనం పుట్టించినందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. నంబర్ 2, దేవుడు మనకి ఆహారం దయచేస్తున్నందుకు దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. నంబర్ 3, దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు దేవుని వల్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. నంబర్ 4, దేవుడు మనల్ని రక్షించిన విధమును బట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నంబర్ 5, మనకిచ్చిన స్థితిని బట్టి, మనకిచ్చిన అనేక రకమైన ఆశీర్వాదమును బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దేవుని విషయంలో చేయవలసింది, బాధ్యతగా చేయవలసింది ఏంటంటే, ఆయన మాత్రమే దేవుడిని విశ్వసించాలి,
పూర్తిగా విశ్వసించాలి. ఆయనను ఆరాధించాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వాక్యాన్ని డైలీ చదువుతూ ఉండాలి. చేయవలసిన దాంట్లో కలిగి ఉండవలసింది, చేయవలసింది కూడా మనం ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాం. అలాగే బాధ్యతగా కలిగి ఉంటే మనం ఏ మేలు పొందుతాం అంటే మనకి దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. నువ్వు ఏదేది కోరుకుంటున్నావో, నీకు ఏదేది కావాలో, నీకు ఏదేది అవసరమో దేవుడు నీకు దయచేస్తాడు. అలాగే దేవుడు మనం ఊహించే వాటన్నిటికంటేనో అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి ఎందుకు దయచేస్తాడు అంటే ఆయన ఎడల బాధ్యత కలిగి ఉంటేనే. ఆయన ఎడల బాధ్యత రహితంగా ఉండే వాళ్ళకి మాత్రం కాదు, బాధ్యతగా ఉంటే మాత్రమే ఆయన మనకు దయచేస్తాడు అనే విషయాన్ని మనం గమనించవలసిన అవసరత ఉంది. కాబట్టి మనం అందరము కూడా ఏం చెల్లించాలంటే దేవుని ఎడల బాధ్యత కలిగి ఉందాం. దేవుని ఎడల బాధ్యత కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని ఎడల బాధ్యత కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం అందరం కూడా ఈ యొక్క పాఠం ద్వారా అర్థం చేసుకోవాలి, గమనించాలి, ఆలోచన చేయాలి. అందరూ కూడా నేను అలా ఉన్నానా లేదా అని ప్రశ్న వేసుకోవాలి మనలో మనమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎడల బాధ్యత కలిగి ఉందాం. ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విషయమునందును దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రతి విషయమునందు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. బాధ్యతగా బతుకుదాం. దేవుని ఎడల బాధ్యత కలిగి ఉందాం. అలాగే కుటుంబం ఎడల కూడా బాధ్యత కలిగి ఉండాలి. అలాగే పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత కలిగి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి ఉండాలి. అలా అనేక రకాలుగా లోకంలో అనేక రకాలుగా బాధ్యతలు ఉన్నాయో అలాంటి రకాలైన బాధ్యతలు అందరూ కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఉందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎడల సంపూర్ణంగా విశ్వసిద్దాం. ఆయన మాత్రమే దేవుడు అని తెలుసుకొని ఆయన ద్వారానే అనేక కార్యాలు జరుగుతాయని గమనించి ఆయన ఎడల బాధ్యత కలిగి అందరూ జీవిద్దాం. ఇప్పటి వరకు వాక్యాన్ని మీరు అందరూ కూడా ఓపికతో విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సురేష్ అన్నయ్య, సాత్విక్ లేడు. నడిపించాలన్నా మరి సమాధానం ఇంతవరకు మనకి ఎంతో మంచి వాక్యాలు బోధించారు. మరి దేవునితో ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి, అలాగే మన దేవునితో ఎలా భయభక్తులు కలిగి అలాగే బాధ కలిగి ఉండాలని బోధించారు. సో ఇంకా మంచి పనులు చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇంకా ఈ బైబిల్ ఆన్లైన్ బైబిల్ తరగతిని సాత్విక్ నీ వాయిస్ కట్ అయిపోతుంది. కట్ అవుతుందా? వసంత గారు ప్రార్థన చేస్తే ముగించండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ముగింపు ప్రార్థన చేయండి. కార్యక్రమం ముగించుకుందాం. అందరికి పాఠం అర్థమైంది అనుకుంటున్నాను. అందరికి అర్థమైందండి? అందరికి పాఠం అర్థమైందండి? అర్థమైంది అనుకున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవాలని కోరుతున్నాను. అర్థమైంది అన్నయ్య. వందనాలు. నాకు ఇట్ట అవకాశం ఇచ్చిన సురేష్ అన్నయ్యకి వందనాలు తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా దేవుని యొక్క బాధ్యత కలిగి ఉందాం. బాధ్యత కలిగి అందరూ జీవిద్దాం.
ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ తరగతిని ముగించుకుందాం. ప్రార్థన. పరమందు ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇలా నిన్ను ప్రార్థించుటకు గణపరచుటకు ఇటు అవకాశాన్ని మాకు దయచేసిన విధమును బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈ యొక్క బైబిల్ తరగతి అంతట్లో కూడా మీకు సహాయం దయచేశారు తండ్రి. కొద్ది నిమిషాలు మేమందరూ కూడా నీ ఎడల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి, అలాంటి బాధ్యత కలిగిన వ్యక్తి కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటి, చేయవలసిన యొక్క లక్షణాలు ఏంటి అని చక్కగా మేము నేర్చుకున్నట్టుకు ఈ యొక్క సహాయం మాకు దయచేసిన విధమును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత చక్కగా క్లాసును ఏర్పాటు చేసిన సహోదరులు సురేష్ అనేని వారి కుటుంబాన్ని వారి సంఘాలను కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క బైబిల్ తరగతిలో ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరినీ కూడా వారి యొక్క కుటుంబాలను దీవించండి. వారికి ఏవైతే అక్కర్లు ఉన్నాయో అక్కర్లను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి పట్ల ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ తరగతి ద్వారా మేము అందరం కూడా అనేక మేలులు పొందేటట్లుగా నీ యొక్క సహాయం తీర్చండి. అందరూ కూడా నీ యొక్క వాక్యం ముందు శ్రద్ధ కలిగి నీవు మాత్రమే దేవుడు అని తెలుసుకుని మరొక దేవుడు లేడని అందరూ గమనించవలసిన అవసరత మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ తరగతులు ఎవరైతే తల ఉంచారో వాళ్ళందరినీ పేరు పేరును దీవించండి, ఆస్వాదించండి. వారికి కావాల్సినవన్నీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలన్నా, అందరికి వందనాలు. వందనాలు.